Hi friends, good morning to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market analysis of Bank Nifty next week totally. సో ఈ నెక్స్ట్ వీక్ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఉన్నది, అసలు మార్కెట్లో ప్రెసెంట్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా ఉన్నది ఏంటి, నెక్స్ట్ రేపు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ లిక్విడిటీ అండ్ ఆర్డర్ బాక్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనకి ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నమాట. మీకు గనక నా అనాలిసిస్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో చాలా డేస్ గ్యాప్ వచ్చేసింది ఫ్రెండ్స్. లైక్ నేను బిజీగా ఉన్నాను అనమాట, కొంచెం మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళి లైక్ సో బిజీగా ఉన్నానమాట. సో అందుకే ఎటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. సో బట్ ఈ రోజు నుంచి ఇంకా ప్రతిరోజు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో హాలిడేస్ అయితే అయిపోయాయన్నమాట. సో ఇంకా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఓకే రైట్. సో ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్ నెక్స్ట్ వీక్ది ఎలా ఉన్నదో స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకునే ముందు ఫండమెంటల్గా వీక్ గ్యాప్ వచ్చింది కదా, అదే లైక్ 2 days గ్యాప్ వచ్చింది కదా. నెక్స్ట్ వీక్ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఫండమెంటల్ న్యూస్ ఉన్నాయో మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ ఉందో చూసుకొని తర్వాత టెక్నికల్ అనాలిసిస్కి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే నెక్స్ట్ వీక్ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఇంపార్టెంట్ న్యూస్ అయితే లేవు అన్నమాట. సో ఉన్నది ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్, అది కూడా ఫ్రైడే అంటే ఎండ్ ఆఫ్ ది మార్కెట్ మనకు వస్తుంది అనమాట. సో ఇది ఇంపాక్ట్ అనేది మనకి మండే మార్కెట్లో కనిపిస్తుంది. సో పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి సో ఓకే, మనకి ప్రజెంట్ ఇంపాక్ట్ అయ్యే న్యూస్ అయితే ఏమీ లేవు అన్నమాట. సో చూద్దాం ఇంకోసారి ఇండియాకి సంబంధించిన ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు అన్నమాట మనకి. ఓకే రైట్. సో పెద్దగా న్యూస్ అయితే ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఏం లేవు. అది కూడా అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఫ్రైడే వస్తుంది, ఎండ్ ఆఫ్ ది మార్కెట్ అన్నమాట. సో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్, మనం స్ట్రక్చర్ మ్యాపింగ్ వచ్చేద్దాం. నెక్స్ట్ వీక్ అనాలిసిస్ స్ట్రక్చర్ మ్యాపింగ్ వచ్చేద్దాం. సో డే టైం ఫ్రేమ్ నుంచి వద్దాం. అయితే మార్కెట్ చూసుకుంటే బుల్లిష్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది, టోటల్లీ బుల్లిష్ సైడ్కి అయితే షిఫ్ట్ అయిపోయింది. సో మనం ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే నేను వీడియోస్ ఎక్కడి నుంచి ఆపేస్తానంటే లైక్ ఈ ఏరియా దగ్గర ఉన్నప్పటి నుంచి ఆ రోజు నుంచి మీకు పోస్టింగ్ అవ్వడం లైక్ అప్డేట్ ఇవ్వడం జరగలేదు. మనం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనుకున్నాం. ఎందుకు ఆర్డర్ బ్లాక్ అనుకున్నాం అంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. బ్యాంక్ నిఫ్టీ చాలా రోజుల నుంచి మార్కెట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యి సో డౌన్ ట్రెండ్లో ఉన్న తర్వాత లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇదేమాట. ఆ రోజు మనకి ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఈ ఆర్డర్ బ్లాక్ గీసుకుంటాం. ఈ ఆర్డర్ బ్లాక్ గీసుకున్నా సరే మనకి 15 minutes టైం ఫ్రేమ్లో మనకి ఎక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాలేదు. మార్కెట్ అలా డైరెక్ట్గా షూట్ ఆఫ్ అయిపోతుంటే వెళ్ళిపోయింది అనమాట. సో తర్వాత ఏమైందంటే ఇంక ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయి మార్కెట్ అనేది ఓవరాల్గా ఆల్ టైమ్ హై ఎప్పటి నుంచో ఉన్న ఈ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి కొత్త ఆల్ టైమ్ హై క్రియేట్ చేసిందంటే ఇంకా అప్పుడు చెప్పకూడదు, కొత్త ఆల్ టైమ్ హై ఇంకా క్రియేట్ అవ్వలేదు. ఎందుకంటే జస్ట్ ఇంకా వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఏమో ఇక్కడెక్కడో ఉన్నది. ఓకే, జస్ట్ ఇప్పుడు ఒక రిట్రేస్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ రిట్రేస్మెంట్ని మార్కెట్ బ్రేక్ చేసి వచ్చేస్తే ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్ అవుతుంది. ఆ వ్యాలిడ్ పుల్ బ్యాక్ని మళ్ళీ క్రాస్ చేస్తే అప్పుడు కొత్త హయ్యర్ హై ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ప్రజెంట్ అయితే కొత్త హయ్యర్ హై అయితే షిఫ్ట్ అవ్వలేదు, బట్ కొత్త లైక్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్న ఆల్ టైమ్ హై అయితే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయితే జరిగిపోయింది అనమాట. ఈ ఆర్డర్ బ్లాక్ కూడా ఫెయిల్ అయిపోయింది. సో బ్యాంక్ నిఫ్టీ డే టైం ఫ్రేమ్ ప్రకారమైన, వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారమైన, ఏ టైం ఫ్రేమ్ ప్రకారమైన అప్ ట్రెండ్లో ఉన్నది. ఓకే, సో ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే ఇది ఉన్నదన్నమాట. ఓకే, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇది. ఓకే, ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది, చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడికి రావడం అంటే చాలా పెద్ద ఫాల్ రావాలి. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ చూస్తాం. బట్ ఇక్కడ దీని గురించి పెద్ద డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏం లేదు, ఇక్కడ మనకు చూసుకుంటే ఈ ఇక్కడ నుండే కదా ఈ స్వింగ్ని బ్రేక్ చేసింది. ఈ ఆల్ టైమ్ హైని ఇక్కడ నుంచి బ్రేక్ చేసింది ఎక్స్ట్రీమ్లో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఇక ఇంబ్యాలెన్స్ అంటే లైక్ ఇంబ్యాలెన్స్ అయితే లేదు, బట్ స్టిల్ ఏంటంటే ఇది మంచి ఆర్డర్ బ్లాక్ అనమాట మనకి, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అనమాట మనకి. ఓకే, సో ఇంబ్యాలెన్స్ నాకు తెలిసి వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నది. ఓకే, సో ఇది చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ అనమాట మనకి. అయితే అది అక్కడికి ఎప్పటికో వస్తుంది, వచ్చినప్పుడు మాట్లాడుకుందాం అండి మనం వాటికి. ఓకే, బట్ స్టిల్ ఆర్డర్ బ్లాక్ చెప్పుంచుతుంది అనమాట. రైట్. అయితే సో మార్కెట్ ప్రెసెంట్ ఎక్కడ ఉన్నది, మార్కెట్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా ఉందో చూసుకుంటే ఈ ఆల్ టైమ్ హై బ్రేక్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇదొక వ్యాలిడ్ పుల్ బ్యాక్. మళ్ళీ ఈ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఒక రిట్రేస్మెంట్ జరుగుతుంది కానీ ఇది ఇంకా వ్యాలిడ్ పుల్ బ్యాక్ కాదు. వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఎప్పుడు అవుతుందంటే మళ్ళీ ఈ హై బ్రేక్ అయిన తర్వాత వ్యాలిడ్ పుల్ బ్యాక్ అనేది అవుతుంది అనమాట మనకి.
ఓకేనా, రైట్. సో ఇప్పుడు డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే మార్కెట్లో మళ్ళీ ఇక్కడ కొద్దిగా డౌన్ సైడ్ వస్తుంది. అయితే మార్కెట్ డే టైం ఫ్రేమ్ ప్రకారం బుల్లిష్ సైడ్ ఉన్నా సరే ఇక్కడ మనకి రిట్రేస్మెంట్ దాని తగ్గట్టు మనం అక్కడ ఏంటంటే బుల్లిష్ ట్రెండ్స్ పెట్టలేం కదా, బుల్లిష్ ట్రేడ్స్ పెట్టలేం కదా. ఓకే, సో ఇక్కడ ఒక స్ట్రక్చర్ మ్యాపింగ్ చూపిస్తుంది, 15 minutes టైం ఫ్రేమ్ ఇంకో స్ట్రక్చర్ మ్యాపింగ్ చూస్తుంది, 1 minute టైం ఫ్రేమ్ ఇంకో స్ట్రక్చర్ మ్యాపింగ్ చూస్తుంది. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం అక్కడ ఎంట్రీస్ ఎగ్జిట్స్ చూసుకుంటూ ఉండాలన్నమాట మనకి. ఓకే, సో ఇక్కడ డే టైం ఫ్రేమ్ లో పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు, బట్ స్టిల్ కొన్ని గీస్తాను. ఆ గీసిన ఈ లైన్స్ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో మాట, ఇది నిన్న టెస్ట్ అయిపోయింది, నిన్న టెస్ట్ అయిపోయి డౌన్ సైడ్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఇంకో అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఇది మాట మనకి. ఓకే, ఇది చాలా ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట మనకి. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఈ 2 అంటే సపోర్ట్ లైన్లో అనుకోండి, సపోర్ట్ లైన్లో గీసాం అనుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు 4 hour టైం ఫ్రేమ్ కదా, డే టైం ఫ్రేమ్ అయిపోయింది కదా. డే టైం ఫ్రేమ్లో మళ్ళీ ఇట్ సైడ్ ఇది చాలా ఇంపార్టెంట్ సప్లై టైప్ అనమాట. ఓకే, ఇక్కడ లైన్ గీసాను కదా, ఆ లైన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ లైన్స్ ఇలా కావస్తే గీసుకొని ఉంచుకోండి. రైట్. నెక్స్ట్ 4 hours టైం ఫ్రేమ్లో ఇంకేమైనా ఉన్నదంటే రైట్, మనకి ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ 1 hour టైం ఫ్రేమ్లోని, ఓకే, 1 hour టైం ఫ్రేమ్లోని చూసుకుంటే ఈ డౌన్ సైడ్ చూసుకుంటే ఇంక మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సపోర్టు ఈ ఏరియాలోకి వస్తుంది అనమాట. సో చూద్దాం, అక్కడ కూడా కాదు ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇక్కడ చాలా ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. అంటే ఇంపార్టెంట్ ఏరియాస్ అంటే లైక్ చెప్తాను, దాని గురించి కూడా మళ్ళీ చెప్తాను. ఎంతవరకు వస్తుందో లేదో తెలీదు మార్కెట్ అని. అంటే వస్తుందా అంటే రేపు మండే గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కడి వరకు వస్తుందో లేదా అనేది చెప్తాను నెక్స్ట్. బట్ లైన్స్ గీసి ఉంచుతాను, ఆ లైన్స్ని మీరు గీసుకోండి అనమాట. రైట్. దాని తర్వాత ఇది ఇంపార్టెంట్, ఇది ఒకటి ఏరియా. అంతే, రైట్. సో డౌన్ సైడ్కి ఇది, అప్ సైడ్కి ఏమున్నాయి, అప్ సైడ్ రైట్. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్కి వచ్చేద్దాం. 15 minutes టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తాయి ఇక్కడ మనకి. ఓకే, సో 15 minutes స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తే నేను మొత్తం అంతా గీయను, ఇక్కడ నుంచి వెళ్తాను ఇలాగా, ఇక్కడ నుంచి ఇలా వెళ్తూ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఓకే, ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్, మళ్ళా పుల్ బ్యాక్. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కదా మనకి. రైట్, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది. అయితే ఇక్కడ ఏమైంది, బికాస్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్, ఎందుకంటే ఇది గ్యాప్ ఓపెన్ అయిన వల్ల 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అది అవుతుంది. అయితే ఇక్కడ ఏమైంది, మార్కెట్ ఈ పైన ఉన్న లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి డౌన్ సైడ్కి ఇలా వచ్చి 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ని మార్కెట్ బ్రేక్ చేసింది. మార్కెట్ బ్రేక్ చేసి పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాదు, పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే చేసింది అనమాట. టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇది ఉంది చూడండి, ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోతే టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిపోయింది, ఆల్రెడీ జరిగిపోయింది కూడా మనకి. సో మార్కెట్ ఇప్పుడు ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ ఉంది మనకి. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ ఉంది, డే టైం ఫ్రేమ్ ప్రకారం అప్ ట్రెండ్ ఉన్నది. బట్ డే టైం ఫ్రేమ్ ప్రకారం అప్ ట్రెండ్ ఉంది కదా అని చెప్పి అప్ ట్రెండ్ ట్రేడ్స్ పెట్టలేము మనం. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, ఇక్కడ లిక్విడిటీ ఈ హైదర్ లిక్విడిటీ స్వీప్ చేసి డౌన్ సైడ్కి వచ్చి ఇక్కడ పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చేసింది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఉన్న ఆర్డర్ బ్లాక్ కూడా ఫెయిల్ చేసి టోటల్గా మనం ఏంటంటే మార్కెట్ అంతా డౌన్ సైడ్కి వచ్చేసింది అనమాట. రైట్. తర్వాత ఇప్పుడు ఎలాగా ఏంటి నెక్స్ట్ మళ్ళా. ఓకే, సో నెక్స్ట్ మళ్ళా పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో ఇది చూడండి, ఇది ఒక పుల్ బ్యాక్. తర్వాత ఈ లో బ్రేక్ అయింది, ఈ లో బ్రేక్ అయ్యి ఆ రోజు హై ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది. సో ఇది ఏంటి అవుతుంది, ఇది ఆర్డర్ బ్లాకే కదా, మంచి ఆర్డర్ బ్లాకే కదా మనకి. సో ఆ ఏరియా దగ్గర నుంచి మంచి మళ్ళీ తర్వాత ఏమైందంటే ఇక్కడ కూడా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్కి ఈరోజు నేను మొన్న ట్రావెల్ అయిపోయింది. అయితే ఇక్కడ మీకు పర్ఫెక్ట్గా కనిపించకపోవచ్చు, అంత క్లారిటీగా లేకపోవచ్చు. ఫ్యూచర్స్లో చూపిస్తాను, ఫ్యూచర్స్లో చాలా బాగుందన్నమాట. ఫ్యూచర్స్లో ఏమైంది చూడండి, ఇక్కడ ఫ్యూచర్స్లో మొన్న మార్కెట్ ఇక్కడ ఈక్వల్ హై లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ ట్రావెల్ అయింది, మళ్ళీ తర్వాత పుల్ బ్యాక్. ఓకే, సో తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఈ పుల్ బ్యాక్లోనే ఇంటర్నల్గా పుల్ బ్యాక్స్. ఓకే, సో మళ్ళీ నిన్న ఫ్రైడే ఇక్కడ ఈక్వల్ లోస్ దగ్గర లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ టోటల్గా డౌన్ సైడ్ రాలేదు. ఇది లిక్విడిటీ అన్నమాట, ఇది లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అన్నమాట. ఓకే, ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ గురించి నేను డెప్త్గా ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఇక్కడ నేను ఓన్లీ క్లాస్లో టీచ్ చేసేది అనమాట పాయింట్. సో జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో మీకు కూడా అలాంటి పాయింట్స్ ఇంకా టోటల్గా ఇక్కడ ఎలా జరుగుతుంది లిక్విడిటీ అనేది, అసలు ఏంటి కథ అనేది టోటల్గా మీకు తెలుసుకోవాలి అనుకుంటే, మీరు కూడా స్మార్ట్ మనీ కాన్సెప్ట్ లిక్విడిటీ కాన్సెప్ట్ ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్సు డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. May 1st నుంచి కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అన్నమాట మీరు. ఓకే, సో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను.
సందు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే, ఓకే, సో ఈ లిక్విడిటీస్ని ఎలా రీడ్ చేయాలి, ఈ ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది టోటల్గా మీకు ఆ క్లాసుల్లో టీచ్ చెప్పడం జరుగుతుంది. బట్ స్టిల్ ఇక్కడ నేను చెప్పలేను. ఇక్కడ ఈక్వలైజ్, ఇక్కడ లిక్విడిటీ స్విప్ ఆఫ్ చేసి మార్కెట్ మొన్న టోటల్గా డౌన్ సైడ్ అయితే వచ్చేసింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అసలైన సిచ్యువేషన్ ఏంటి? సో ఇప్పుడు చూసుకుంటే ఇది లిక్విడిటీ స్విప్ ఆఫ్ చేసి మార్కెట్ ఇలా డౌన్ సైడ్కి వచ్చింది కదా. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ ఏరియా అన్నమాట 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఓన్లీ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారమే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ ఉన్నది. ఓకే, సో అది కూడా ఏంటంటే మార్కెట్ ఇప్పుడు దీన్ని టెస్ట్ చేసేసి డౌన్ సైడ్కి అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి 5 minutes టైం ఫ్రేమ్లో లాస్ట్ లోన్ కూడా మంచిగా బ్రేక్ చేసేసింది. సో నేనేమంటానంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లైక్ చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ మీకు విక్ కనిపిస్తుందో లేదో. ఓకే, ఇక్కడ విక్ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఇదిగోండి, ఇది ఒక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ టైప్ అన్నమాట. ఓకే, ఇది ఒక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ టైప్. రేపు పొద్దున్న మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా, ఓకే, లేదా గ్యాప్ అప్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయినా ఇక్కడ దీన్ని టెస్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చే ఉంటుంది. అయితే ఇక్కడ గ్యాప్ పోతే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్లో మనకి ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాల్టాలిటీ క్యాండిల్ పడి అంటే చాలా క్విక్గా క్యాండిల్ మూవ్ అయిపోతుంది. మనం స్ట్రైక్ ప్రైస్ తీసుకొని లాట్స్ యాడ్ చేసే లోపు మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ అనేది ర్యాలీ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే ఫాస్ట్గా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది, మనం క్విక్గా క్యాచ్ చేయలేం. లేదు స్లోగా వెళ్తే, ఒకవేళ మార్కెట్ మళ్ళీ స్లోగా వెళ్తుంది అనుకుంటే, ఓకే, ఇక్కడ 3 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది మనకి. ఓకే, ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. ఇంబ్యాలెన్స్ ఫ్యూచర్స్లో లేదు, ఇండెక్స్లో అయితే ఉన్నది. ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఒకవేళ స్లోగా లేకపోతే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయినా స్లోగా వెళ్ళి ఇక్కడ దీన్ని టెస్ట్ చేస్తే ఇక్కడ ఎంట్రీ అవుతాం. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా తీసుకుంటాం. సెకండ్ టార్గెట్ ఈ లో వరకు ఇలాగా పెట్టుకుంటాం అన్నమాట. సెకండ్ టార్గెట్ ఇది కూడా కాదు, ఇక్కడ ఒక బుల్లిష్ యాంగిల్కి 1 hour టైం ఫ్రేమ్లో ఉందన్నమాట. సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకుంటారు. ఓకే, సెకండ్ టార్గెట్ అలా పెట్టుకుంటారు. ఇక్కడ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం బెటర్, లేదంటే కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యి ట్రయల్ చేసుకోవడం అనేది బెటర్ అన్నమాట. థర్డ్ టార్గెట్ అనేది ఈ లో వరకు ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట మనం. ఓకే, రైట్. సో ఆ విధంగా టార్గెట్స్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట. అయితే ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యో లేదంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యో ఈ స్టాప్ లాస్ కొట్టేసింది అనుకుందాం, లేదా గ్యాప్ అప్ ఈ ఏరియాలో ఓపెన్ అయింది అనుకుందాం. ఇంక ఇది అయిపోయినట్టు. ఇది అయిపోయిన తర్వాత అయినా స్టిల్ ఈ ఆర్డర్ బ్లాక్ మనకి ఇంకా వ్యాలిడిటీ ఉన్నట్టే. ఓకే, ఏం లేదు, ఒక కొంచెం డెప్త్కి వెళ్తున్నట్టు అవుతుంది. సో ఒకేలా లైక్ అనుకుందాం. ఓకే, మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యో లేదంటే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యో లేదంటే టోటల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యో ఇక్కడ ఈ 2 ఏరియాల్లో ఓపెన్ అయినా సరే ఇది స్టాప్ లాస్ కొట్టేసింది అనుకుందాం. అప్పుడు నా నెక్స్ట్ ఎంట్రీ ఇక్కడ ఉంటుంది. ఈ ఉంది చూడండి విక్ క్యాండిల్, ఈ విక్ ఉన్న చూడండి, నా నెక్స్ట్ ఎంట్రీ ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఓకే, అయితే మీరు అనొచ్చు ఈ స్టాప్ లాస్ అంతా ఇస్తామా అంటే నేనైతే ఆ స్టాప్ లాస్ అంతా ఇవ్వను. ఓకే, సో అక్కడ ఎలా క్లియర్ చేస్తానంటే ఇక్కడికి ఈ మార్కెట్ ఈ ఏరియాకి ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ ఇక్కడ ఏదైనా సరే మార్కెట్ ఈ ఏరియాకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ 30 or 20 పాయింట్స్ ఆప్షన్స్లో స్టాప్ లాస్ అవ్వడానికి వస్తుంది. అయితే 30 or 20 పాయింట్స్ కూడా ఇల్లాజికల్ స్టాప్ లాస్. మనకు అది ఏంటంటే అది కరెక్ట్ స్టాప్ లాస్ అనేది కాదు, బికాస్ ఈ స్టాప్ లాస్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్నది. అక్కడ లైక్ ఎంట్రీ 30 or 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఇస్తే వెల్ అండ్ గుడ్. మార్కెట్ దీన్ని టెస్ట్ చేసి డౌన్ సైడ్ ఇలా ఫాలో అయిపోతే వెల్ అండ్ గుడ్. లేదు మన బ్యాడ్ లక్ బాగోకుండా బ్యాక్ సైడ్కి వెళ్తే ఆ 20 or 30 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ స్టిల్ ఎంట్రీ మిస్ అవ్వకుండా ఉండడానికి అదొక ఆప్షన్ చూపిస్తుంది అనమాట. సో అందుకే ఒకవేళ మార్కెట్ ఈ ఏరియాకి టెస్ట్ చేసినప్పుడు ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ అయితే ఉన్నది. ఒకవేళ మార్కెట్ ఇవ్వండి ఫ్లాట్గా ఓపెన్ అయ్యో లేకపోతే ఇక్కడికి ఓపెన్ అయ్యో లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యో ఇక్కడ ఈ స్టాప్ లాస్ కొట్టేసి ఇలా పైకి వస్తుంది అనుకోండి. ఓకే, సో ఇక్కడ నేను ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాను 20 or 30 పాయింట్స్. సో ఆ విధంగా ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇది బ్రేక్ అవ్వదు అనుకుంటున్నాను. ఇది బ్రేక్ అవ్వదు. అది బ్రేక్ అయితే భారీ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి బ్రేకప్ అవ్వాలి తప్ప నేను అంత ఈజీగా బ్రేక్ అవ్వదు అనుకున్నాను. బట్ స్టిల్ మనం ఎన్ని అనుకున్నా సరే మార్కెట్లో 100% ఏది ఉండదు. ఓకే, 60 to 70% అయితే ఇది బ్రేక్ అవ్వదని చెప్పేసి అనుకుంటున్నాను. 70% కూడా కాదు, 80% అయితే వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మన బ్యాడ్ లక్ పోకుండా పెద్ద గ్యాప్ పోయిపోయో లేకపోతే ఇది ఫెయిల్ అయినా మనం ఏం చేయలేం. ఓకే, చెప్తాను కదా 80% వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో ఏది 100% ఉండదు. సో బట్ నేను స్టిల్ దీని మీద కాన్ఫిడెన్స్ ఉన్నాను. ఇక్కడ 20 or 30 పాయింట్స్ ఆప్షన్లు స్టాప్ లాస్ అవ్వడానికి రెడీ అయిపోతాను అనమాట. రైట్, సో ఆ విధంగా
అంటే అప్సైడ్ సినారియోస్ టోటల్గా మాట్లాడేసుకుందాం. లేదు ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి మార్కెట్ డౌన్ సైడ్ ర్యాలీ అయిపోతుంది అనుకుందాం. మార్కెట్ డౌన్ సైడ్ ర్యాలీ అయిపోతే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ సపోర్ట్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగో ఫ్యూచర్స్లోని ఇది ఇంకా మార్కెట్ టెస్ట్ చేయలేదు. ఓకే, ఇండెక్స్లోనే అది టెస్ట్ చేస్తుంది, ఇండెక్స్లో ఆ ఏరియా టెస్ట్ చేస్తుంది, ఫ్యూచర్స్లో టెస్ట్ చేయలేదు. సో ఐదర్ ఇక్కడైనా సరే ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఇలా డౌన్ సైడ్ వచ్చేస్తున్నా సరే, లేదా గ్యాప్ డౌన్ అయిపోయి ఇక్కడ దీని టెస్ట్ అయ్యో, లేదంటే ఇక్కడ ఎదురు చూడండి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్, ఇక్కడ దీన్ని టెస్ట్ అయినా సరే, ఇక్కడ నేను చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే, ఒకవేళ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగినా, ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయినా, ఓకే రెడ్ క్యాండిల్ పడి తర్వాత గ్రీన్ క్యాండిల్ పడి, లేదంటే ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఫామ్ అయితే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయ్యి 1 మినిట్ టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే, ఇక్కడ నుంచి కొద్దిగా బుల్లిష్ అంటే రిట్రేస్మెంట్ అనమాట. ఓకే, మార్కెట్ ట్రెండ్ అప్సైడ్ షిఫ్ట్ అయిపోయినట్టు కాదు, కొద్దిగా అప్సైడ్కి వెళ్తాను. అయితే ఒకవేళ కిందకు ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, కిందకి ఇక్కడ ఎప్పుడు అయినది అనుకుందాం, అప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఏమవుతుంది, ఇదే కదా. ఓకే సో ఒకవేళ చూసుకుందాం, ఇక్కడ ఏంటంటే ఇక్కడైనా సరే 1 మినిట్ టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే, ఒకవేళ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా సరే, సో ఇక్కడ నుంచి బుల్లిష్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం, బుల్లిష్గా వెళ్తాం. ఫస్ట్ టార్గెట్ ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర ఇలా పెట్టుకుంటాం. సెకండ్, ఒకవేళ మార్కెట్ ఇంకా పైకి వెళ్ళిపోయి ఇది ఫెయిల్ చేసేస్తే మళ్ళా మనం బుల్లిష్ టర్న్ అయిపోతాం. ఓకే, ఎందుకంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హైని మార్కెట్ మంచిగా బ్రేక్ చేస్తే, ఒకవేళ మార్కెట్ మంచిగా బ్రేక్ చేస్తే క్యాండిల్తోని, ఓకే 2 క్యాండిల్స్తో మంచిగా బ్రేక్ చేస్తే మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. లేదు ఒకవేళ డౌన్ సైడ్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయ్యి, డౌన్ సైడ్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయ్యి మార్కెట్ ఇలా అప్ సైడ్కి వెళ్ళి, ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లోన్కి వచ్చేసిన, లేదా ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అవుతాయి, సెకండ్ క్యాండిల్ లోన్కి వచ్చేసినా సరే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు మళ్ళీ టోటల్లీ డౌన్ సైడ్కి వచ్చేస్తాం. ఒకవేళ క్యాండిల్ మంచిగా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్కి మంచిగా అప్ సైడ్ బ్రేక్ అవుతాయి ఈ కిందకి రాకుండా ఉంటేనే మనం బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. ఇంకా టోటల్లీ మళ్ళీ ఏదైతే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయి బుల్లిష్ సైడ్కి వెళ్ళిపోతాం అన్నమాట. లేదు ఆ సినారియో జరగకుండాను ఫస్ట్ క్యాండిల్లో స్వీప్ అయిపోయి లోన్ క్లోజ్ అయిపోతే మాత్రం ఇక్కడ నుంచి మళ్ళీ టోటల్లీ బేరిష్ సైడ్ అయితే ఉండిపోతాం అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మార్కెట్ ఉంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా చూద్దాం కిందన మళ్ళీ ఏంటంటే ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ ఏరియా ఇది, ఇక్కడ ఇందాక చెప్పాను కదా అదొక ఇంపార్టెంట్ ఏరియా, మళ్ళీ దాని కిందన ఇది మాట. అయితే ఇక్కడ నుంచి మార్కెట్ టోటల్లీ షిఫ్ట్ అయిపోతుందని కాదు, ఒకవేళ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే కొద్దిగా రిట్రేస్మెంట్ అప్ సైడ్కి అయితే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. టోటల్ అయితే మార్కెట్ డౌన్ సైడ్ ఇక్కడ వరకు ఎలా వచ్చేసిందంటే మార్కెట్ డౌన్ సైడ్లోనే ఉంటుంది అనమాట. ఓకేనా, సో అది మాట టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఏదైనా పాయింటర్ కాన్సెప్ట్ అదే కాబట్టి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ కూడా స్టార్ట్ చేసుకుని చెప్పాను కదా, ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఎలాగైతే క్లాస్లో టీచ్ చేశాను, ఇప్పుడైతే మీకు ఇంకా డెప్త్గా మీ ఓన్గా మీరు చేసుకోవాలన్నా కూడా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, నేను కాల్ వాట్సాప్ చేసినట్లయితే మీ కోర్సు డీటెయిల్స్ కూడా ప్రైవేట్ చేస్తాను. సో చెప్పాను కదా May 1st నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను పింక్ చేయొచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.